హలో ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ కర్రీ తయారు చేసేద్దాం పదండి. హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే ఉండి క్యాలీఫ్లవర్ కర్రీ 100% వచ్చే విధంగా తయారు చేసేద్దాం. చిన్న చిన్న టిప్స్ పాటించాలి. రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది కర్రీ. క్యాలీఫ్లవర్ ఇది 250 గ్రామ్స్ ఉందండి. 50 రూపీస్ పడింది నాకు ప్రైస్ వచ్చేసి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాక్తో కోసి పక్కన పెట్టేసుకోవాలి. క్యాలీఫ్లవర్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. 5 to 6 టమాటోస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. 3 ఆనియన్స్ తరిగి పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించేసి హాట్ వాటర్ పెట్టుకోవాలండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్ కోసం. ఒక గరిటెడు ధనియాలు, 5 లవంగాలు, ఒక చెక్క మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే 3 వెల్లుల్లిపాయలు వేయాలి. హాట్ వాటర్లో మనం ముందుగా తరిగిన క్యాలీఫ్లవర్ని వేసి ఒక 10 minutes మూత పెట్టి పక్కన పెట్టాలి. ఎందుకంటే అందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి. సో స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, గుప్పెడి కరివేపాకు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి బాగా కలియతిప్పాలి. ఆ తర్వాత మనం ముందుగా తరిగిన 20 ఆనియన్స్ వేయాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. ఈలోపు మనం ముందుగా కట్ చేసినటువంటి టమాటోస్ని వేయాలి. 2 స్పూన్ల కల్లుప్పు, చిటికెడు పసుపు బాగా కలిపేసి మూత పెట్టాలి. చూడండి, మనం 10 minutes అందులోనే వేసాం కదా. ఇవన్నీ మళ్ళీ రౌండ్ చేసి నీళ్ళన్నీ వచ్చే విధంగా ఉంచి టమాటాలు మగ్గిన తర్వాత అందులో వేసేసేయాలి ఈ క్యాలీఫ్లవర్ని. చూడండి, ఆ నీళ్ళు ఏవి ఇందులోకి రాకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం కూర అంతా కలిపెట్టాలి. రెండు స్పూన్ల కారం వేసి బాగా కలిపెట్టాలి. వాటర్ ఏమి వేయాల్సినంత అవసరం లేదండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసి బాగా కలిపెట్టి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి క్యాలీఫ్లవర్ కర్రీ. Thanks for watching. Please subscribe my channel, friends.